నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఎన్ఐసియులో లెవెల్ 3 అండ్ లెవెల్ 4 ఎన్ఐసియులో టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అనే ఒక న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే బిడ్డ నోట్లోంచి పాలు తీసుకోలేరు కాబట్టి స్టార్టింగ్లో కొంచెం తల్లిపాలు అనేవి పొట్టలోకి నోట్లోంచి బిడ్డకి ట్యూబ్ వేసేసి కొద్దిగా తల్లిపాలు అనేవి ఇస్తామండి. మిగతా న్యూట్రిషన్ అంతా కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఎట్లాగైతే ఆ మాయ నుంచి ఆ రక్తనాళాలు వల్ల రక్త ప్రసరణ, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేవో మనం ఐసీయూలో కూడా ఇంక్యుబేటర్లో బేబీని పెట్టుకుని బరువు ప్రకారం ఈ గ్లూకోజ్, ప్రోటీన్, ఫ్యాట్ అనేవి ఇస్తామండి. సో దాన్నే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అని అంటాం. సో తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎట్లా అయితే న్యూట్రిషన్ వెళ్తుందో బిడ్డ బయటికి వచ్చినాక ఐసీయూలో కూడా అట్లానే న్యూట్రిషన్ ఇచ్చుకుంటూ తొందరగా తల్లిపాలు ఇచ్చి తల్లిపాల పైన ఎక్స్ట్రా మనం ఫోర్టిఫైడ్ మిల్క్ అని అంటాం, దానికి ఎక్స్ట్రా కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్ అవన్నీ యాడ్ చేసుకుంటూ వస్తే బరువు పెరగడం అనేది ఇనిషియల్గా బరువు కొంత తగ్గి తర్వాత బరువు పెరగడం అనేది కూడా నార్మల్ పిల్లలాగా కొద్ది వరకు పెరుగుతారు. సో ఈ పిల్లలని ఏజ్ అనేది చూస్తే ఏజ్ ప్రకారం వెయిట్ అనేది చూసుకోవడం గురించి మాట్లాడుకుంటే పుట్టిన రోజు నుంచి కాకుండా వాళ్ళ డెలివరీ తల్లికి ఇచ్చిన ఒరిజినల్ డెలివరీ డేట్ నుంచే వీళ్ళ ఏజ్ చూడడం అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ చార్ట్లో అంటే నెలకి ఉండాల్సిన వెయిట్ ఇది అని చూడాలి అని అంటే బేబీకి డెలివరీ డేట్ తల్లి ఒరిజినల్ డెలివరీ డేట్ దగ్గర నుంచి నెల అయినాక అక్కడికి కంపేర్ చేసి చూసుకోవాలి గ్రోత్ చార్ట్లో. సంవత్సరం వరకు వీళ్ళకి క్యాచప్ గ్రోత్కి వెయిట్కి టైం ఇస్తామండి. హెడ్ సర్కంఫరెన్స్ లెంత్ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు వీళ్ళ వెయిట్ వేరే పిల్లలతో కాకుండా ఈ ఏజ్ పిల్లలతో కంపేర్ చేసుకుని చూసుకోవటానికి 2 సంవత్సరాల వరకు వాళ్ళ వెయిట్ వచ్చేస్తారు. రెండోది వచ్చేసి వీళ్ళ పొడవు, లెంత్ అండ్ తల చుట్టూ కొలత, హెడ్ సర్కంఫరెన్స్ అనేది 1 year లోపు వచ్చేయాలి. సో 1 year లోపు నార్మల్ అంటే 1 year బేబీ అంతలాగా వచ్చేసే కెపాసిటీ వచ్చేస్తుంది వీళ్ళకి. వెయిట్కి వచ్చేసేటైతే 2వ సంవత్సరం వరకు వీళ్ళు నార్మల్ బేబీస్ లాగానే 2వ సంవత్సరం వరకు వచ్చేస్తారు. కానీ ఎప్పటికప్పుడు మేము ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు ఆ ఏజ్కి సరిపడా ఉందా అంటే తల్లి డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 1st February ఒరిజినల్ డెలివరీ డేట్ 1st February అయితే సో ఇప్పుడు వరకు ఎన్నో రోజు అంటే వారం, ఒక నెల అయ్యాక March 1st weekకి వారం కరెక్ట్గా నిండింది బేబీకి డెలివరీ డేట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే, అంటే ఒరిజినల్గా ఇచ్చిన డెలివరీ డేట్, బేబీ పుట్టిన డెలివరీ డేట్ కాదు, ఆ డేట్ నుంచి చూసుకున్నట్టయితే ఈ నెల బేబీకి ఉండాల్సిన బరువు ఎంత, ఈ నెల బేబీకి ఉండాల్సిన హెడ్ సర్కంఫరెన్స్ ఎంత, ఈ నెల బేబీ ఉండాల్సిన పొడవు ఎంత, ఇవన్నీ చూసుకుని కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా పెరుగుతున్నారు బేబీ అనేది.